జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. ఇక జానీ మాస్టర్తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లిన భార్య లేడీ కొరియోగ్రాఫర్ ని వేధించినందుకు గాను కేసులో నిందితురాలుగా చేర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ ని కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. 10 రోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. ఇక పోలీసుల కస్టడీ విచారణలో సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన 40 పేజీల ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు నమోదు చేయడానికి పోలీసులు అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అయితే జానీ మాస్టర్ నిన్న జానీ మాస్టర్ ను పోలీసులు మొన్న అర్ధరాత్రి సమయంలో గోవాలో అదుపులో తీసుకున్న తర్వాత అదేవిధంగా నిన్న అర్ధరాత్రి సమయం లోపల హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ కు తరలించి నార్సింగ్ కేసులో ప్రవేశపెట్టిన తర్వాత అటు నుండి జానీ మాస్టర్ కు వైద్య పరీక్షల చేసిన అనంతరం అక్కడ నుండి ఉప్పర్పల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. హాజరుపరిచిన నేపథ్యంలో కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా చేసిందని చెప్పాలి. ఆ రిమాండ్ లో ఇతను పలుమార్లు ఆ యొక్క యువతి ఎవరైతే సహచర కోరియోగ్రాఫర్ ఉంటుందో ఆమె పలుమార్లు తనపై లైంగిక వేధింపులకు గురి చేశారు అని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా విచారణలు కూడా ప్రాథమిక విచారణలో కూడా జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది అనేది వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ క్రమంలో కూడా జానీ మాస్టర్ బెయిల్ కి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందని చెప్పాలి. ఎందుకంటే మొదటిసారిగా ఆ యువతి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డప్పుడు ఆ యొక్క యువతి వయసు 16 సంవత్సరాలే కాబట్టి పోక్సో చట్టం కింద అయితే కేసు నమోదు చేశారు కాబట్టి అయితే బెయిల్ ఇవ్వడం కూడా చెప్పిన నేపథ్యంలో అయితే అతన్ని రిమాండ్ కి తరలించారు. రిమాండ్ కి తరలించిన నేపథ్యంలో కస్టడీ పిటిషన్ జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటారనే సమాచారం కూడా అందుతుంది. నార్సింగ్ పోలీసులు ఈ రోజు కోర్టులో అయితే ఫీల్ దాఖలు చేస్తారు. ఫీల్ దాఖలు చేసి కస్టడీకి తీసుకున్న తర్వాత అయితే మరికొన్ని నిజాలైతే బయటికి రానుకున్న నేపథ్యంలో మరో కూడా నెలకొంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్ళి దాడి చేసిన క్రమం లోపల ఆయన భార్య అయినటువంటి ఆయేషాను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం కూడా వస్తుంది. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి ఆయన భార్య లేడీ కొరియోగ్రాఫర్ వేధించినందుకు కేసులో నిందితురాలుగా చేర్చాలని నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా జానీ మాస్టర్ ని కస్టడీ కోరుతూ ఈరోజు ఫీల్ దాఖలు కూడా చేయనున్నారు. 10 రోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి తీసుకొని అయితే ఏ విధంగా ఇదంతా తతంగానికి కారణం ఎవరు, ఎక్కడి నుండి ఎలా పరిచయం ఏర్పడింది ఏమి అనే కోణంలో కూడా పూర్తి సమగ్రంగా జ్యుడిషియల్ కస్టడీలో అన్ని నిజాలు బయటకు వస్తాయి కాబట్టి 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ అయితే మీరు కోరనున్న నేపథ్యంలో కోర్టు ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తుంది, కస్టడీకి ఇచ్చిన అనంతరం అయితే కస్టడీలో ఎలా విచారిస్తారు అనే కోణం లోపల కూడా సమగ్రంగా అయితే కోర్టు వీళ్ళని పోలీసులను అడిగి తెలుసుకుంటుంది. కాబట్టి అయితే పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ ని విచారించేందుకైతే కస్టడీ అయితే ఈ రోజు కోరడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.